నమస్కారం. జీవీఎల్ మహాసంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి యాగశాలని చాలా భక్తి శ్రద్ధలతో నిర్మించి దేవీ దేవతల్ని ప్రతిష్ఠించి ఈరోజు ఈ ప్రాంగణంలో సూర్య ఆరాధన చేయటం జరుగుతోంది. దాని వివరాలను మన ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జాతి గారు మాధవ్ శర్మ గారు మనకు తెలియజేస్తారు. మాధవ్ శర్మ గారు ఈ పూజా విధానాన్ని, దీని యొక్క విశిష్టతని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై జయ శంకర, హర హర శంకర. మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనందరికీ గుర్తు వచ్చేది సంక్రాంతి అంటే ఉత్తరాయణ పుణ్యకాల సమయం. ఆ సమయంలో సౌరారాధన అంటే సూర్య భగవానుడి యొక్క ప్రీతికరంగా ఇక్కడ సౌర పంచాయతన యాగాన్ని మనం గత 2 రోజులుగా ప్రారంభించుకొని ఇది సంక్రాంతి వరకు యావత్ సంబరాలు అయ్యేంత వరకు కూడా ఈ యొక్క యాగం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు సకల జనులకు అఖండ ఆయుష్ ఆరోగ్యం ఆ సూర్య భగవానుడి వల్ల అందరికీ ప్రకాశించాలని ప్రసాదించాలనే విధంగా ఈ యొక్క సౌర యంత్రం వేసి ఇక్కడ 12 మంది కలిసి ఇక్కడ సూర్య నమస్కారాలు నిర్వహిస్తారు. ద్వాదశాదిత్య సూర్య నమస్కారాలు అంటారు వీటిని. చుట్టూ కూడా 12 మంది తిరుగుతూ ప్రదక్షిణ చేస్తూ 108 నమస్కారాలతో ఈ రోజు ఇక్కడ సూర్య నమస్కారాలు మరియు నవగ్రహ ఆరాధన. మరి లోపల చూసుకున్నట్లయితే ఆ సకల దేవతలకి శివ పంచాయతనం అలాగే సౌర పంచాయతనం అన్ని కూడా ఈ లోపల కొలువై ఉన్నారు. వీటన్నిటి కూడా రోజు ఉదయం సాయంత్రం ఆరాధనలు, అభిషేకాలు, పూజలు ఇత్యాది ఎన్నో మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నాము. కాబట్టి సకల జనులు కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క సూర్య భగవానుడి అనుగ్రహం పొంది అఖండ ఆయుష్ ఆరోగ్యం పొందుతారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ సంక్రాంతి వేడుకల్ని జీవీఎల్ మహాసంక్రాంతి వేడుకలుగా నిర్వహిస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ నందు కుటుంబ సమేతంగా అందరూ విచ్చేసి ఇక్కడ దేవీ దేవతల్ని వారి దర్శనం చేసుకుని అలాగే ఇక్కడ ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి గ్రామీణ అనుభూతులన్నింటినీ కూడా పొంది స్వయంగా గ్రామానికి వెళ్లి ఏ రకంగా ఆనందిస్తారో అలాగా ఆనందించాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ వేడుకలు పెద్ద ఎత్తున 12, 13, 14, 15వ తేదీ వరకు సంక్రాంతి పూర్తయ్యే వరకు పెద్ద ఎత్తున జరగనున్నాయి. రండి విశాఖ వాసులు, ఉత్తరాంధ్ర వాసులందరూ తరలి రండి. ఇదే మా ఆహ్వానం. నరసింహారావు, జీవీఎల్ నరసింహారావు, మీ మాజీ ఎంపీ జీవీఎల్.